హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు నేను మీ ముందరికి కొత్త వంటకంతో వచ్చేసానండి. అదేందో చూద్దాం రండి. నువ్వుల లడ్డూలు అండి. దీన్ని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 కప్పులు తీసుకున్నాను, పల్లీలు దోరగా వేయించుకున్నవి 1 కప్, హాఫ్ కప్ నెయ్యి, 1 కప్ జాగ్రీ అంటే బెల్లం. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. కడాయి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని దోరగా వేయించుకుందాం. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాం కదండి. దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పల్లీలను తీసుకుందామండి. దీన్ని కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. పల్లీలని కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా మనం రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వుల్ని మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ నువ్వుల మిశ్రమంలో కొద్దిగా మనం బెల్లం యాడ్ చేసుకుందామండి. కొద్దిగా యాడ్ చేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం మరియు నువ్వుల్ని ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నువ్వులు బెల్లం మిశ్రమంలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని యాడ్ చేసుకుందామండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం లడ్డూల్లా చుట్టుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.